భారత్ మాతా కి భారత్ మాతా కి వందే 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 వందే. ఓకే, దీని గురించి సార్ చెప్పారు కదా, అంటే మన గుండెల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేలాగా ఆ రోజు 7వ నవంబర్ 1875వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారి ఎవరు బంకించంద్ర చటర్జీ గారి ఆనంద్ మఠ్ అనే ఒక జర్నల్లో పత్రికలో మొట్టమొదటిసారిగా ప్రచురించడం జరిగింది, దాని యొక్క నావెల్లో. ఓకే, ఆ తర్వాత దాన్ని ఠాగూర్ తెలుసు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విశిష్టత ఏంటి? జనగణమన రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. వారు దీనికి ట్యూన్ ఇచ్చి ఇంత లెంతీ ఉన్న, చాలా పొడుగుంది కదా దాన్ని, అంటే అది బంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్ వాళ్ళ నేటివ్ కాబట్టి బంగ్లా ఇస్ ద వాట్ ఇట్స్ వాళ్ళ యొక్క మాతృభాష, అందులో రాయబడింది బెంగాలీ భాష. ఓకే, దాని నుంచి దాన్ని కొంచెం ఎడిట్ చేసి తగ్గించి మనకు అందుబాటులో ఉండేలాగా హిందీలోకి అనువదించారు. ఆ అనువదించినదే ఇది చాలా మందిని అప్పుడు అంటే స్వాతంత్ర పోరాటంలో చాలా మందిని ఆకట్టుకుంది. అందుకే దీనికి ఇంత ప్రాశస్త్యం ప్రాధాన్యత లభించింది ఈ పాటకి. కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి ఈ పాటను ఎవరు రచించారు, ఎప్పుడు మన జాతీయ గీతంగా జాతీయ గీతం వేరు, జాతీయ గానం వేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించింది జనగణమన, బంకించంద్ర చటర్జీ రచించింది వందే మాతరం కదా. వందే మాతరం అంటే వందే మాతరం మీనింగ్ తెలుసా? వందే మాతరం అంటే భారత్ మాతకి మనం ఎప్పుడు కూడా దండం పెడతాం, అంటే వారికి మనం తల వస్తాం అన్నట్టు దాని అర్థం. అందుకే వందే మాతరం. ఓకే, అర్థమైందా? భారత మాతకి ఉన్న విలువ అలాంటిది. ఎనీవే, మనం వీటి గురించి తెలుసుకోవాలి, స్వాతంత్ర పోరాటం గురించి. కానీ స్వాతంత్ర పోరాటంలో ఇలాంటి జనగణమన మరియు వందే మాతరం ఇలాంటి పాటలకున్న ప్రాశస్త్యం ఏంటో తెలుసుకొని మన గుండెల నిండా మనం కూడా దేశభక్తి భావాన్ని పెంచుకోవాలి. మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల మనం అమితమైన ప్రేమను కనబరచాలి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఇలాంటి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే, మేడం ఇది మాట్లాడతారా? ఓకే రైట్, ఎండ బాగుంది, ప్లీజ్ అలాగే అటెన్షన్. ప్రైవేట్ స్టూడెంట్స్ ప్లీజ్ డిపార్ట్.